ఎట్లుండే తెలంగాణ రాకముందు ఇవాళ ఎట్లా ఉన్నదో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. కేసీఆర్ గారి నాయకత్వంలో 1, 2 కాదు, అన్ని పట్టణాలు అభివృద్ధి చేసుకున్నాం, అన్ని పల్లెలు అభివృద్ధి చేసుకున్నాం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే కార్యక్రమాల కింద పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా బ్రహ్మాండమైన అభివృద్ధిని చూసుకున్నాం. సరే, కొద్ది తేడాతో ఓడిపోయినాం, కానీ 2 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడేసిన గొంగలి అక్కడనే అన్నట్టు ఒక్క పని కూడా కొత్తగా చేసింది లేదు. పల్లెల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ట్రాక్టర్లు పెట్టి, ట్యాంకర్లు పెట్టి, చెట్లు పెట్టి, ఇంటింటికి నల్లా పెట్టి, ప్రతి గల్లీలో వీధిల్లో స్ట్రీట్ లైట్లు పెట్టి, వైకుంఠ ధామాలు కట్టి, డంపింగ్ యార్డులు పెట్టి, పల్లె ప్రకృతి వనాలు కట్టి అద్భుతమైన అభివృద్ధిని కేసీఆర్ గారు చూపెడితే ఈ 2 ఏళ్లలో ట్యాంకర్లో నీళ్లు లేవు, ట్రాక్టర్లో డీజిల్ లేదు, కనీసం పైన పెట్టిన బుగ్గలు అవి కూడా వెలుగుతలేవు. ఇది వాస్తవం, మీకు తెలుసు. అందుకే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 40% సీట్లను ప్రజలు 2 ఏళ్లు తిరగకుండానే మనకిచ్చినారు. అంటే పాలమూరులో మార్పు మొదలైంది. దానికి మొన్న మీరు చూసింది కేవలం శాంపిల్ మాత్రమే. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు కనబడుతుంది, తప్పకుండా కనబడుతుంది. ఎందుకంటే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఎన్ని అబద్ధపు మాటలు చెప్పి, అడ్డగోలు హామీలు ఇచ్చి, నేను మీ పాలమూరు బిడ్డను, నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి డైలాగులు కొట్టి, సెంటిమెంట్ పెట్టి ఇవాళ 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొలువు తీరిండు రేవంత్ రెడ్డి. 2 ఏళ్ళు అయిపోయింది. 100 రోజుల్లోనే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. మరి 2 ఏళ్ళు అయింది, ఒక్క హామీ అమలైందా సరిగ్గా ఒక్కసారి గుర్తు చేసుకోండి. కొత్తవి అమలు చేయడం దేవుడెరుగు, ఉన్నాయి కూడా ఊడగొట్టినారు. కేసీఆర్ కిట్టు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ ప్రసూతి అయితే ఇంటికాడ బండెక్కించుకొని దవాఖానా తీసుకుపోయి మళ్ళీ బిడ్డ పుట్టినాక ఇంటికాడ దించిన సంస్కారవంతమైన ప్రభుత్వం. మగ పిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పి 13,000 ఇచ్చిన ప్రభుత్వం. ఇలా ఉన్నదా కేసీఆర్ కిట్టు? అది కూడా పోయింది. బతుకమ్మ పండుగ వస్తే కేసీఆర్ గారు ఆనాడు ఆడబిడ్డకు ఒక కానుక పెట్టేది, బతుకమ్మ చీర పంపేది. ఇలా వస్తున్నదా బతుకమ్మ చీర? రంజాన్ పండుగ వస్తే రంజాన్ తోఫా ఇచ్చేది. आज मिल रहा आपको रमजान तोहफा नहीं. క్రిస్మస్ కొస్తే క్రిస్మస్ పండుగకు క్రైస్తవులకు అందరికీ క్రిస్మస్ కానుక ఇచ్చేది. ఇలా వస్తున్నదా? అది కూడా లేదు. కొత్తయి దేవుడెరుగు కొత్త పథకాలు ఉన్నాయి, ఊడగొట్టినారు. నెలకు 2,000 రూపాయలు కేసీఆర్ గారు పెన్షన్ ఇచ్చేది 46 లక్షల మందికి. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కేసీఆర్ గారు ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దర్ల ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు, నాకు అవకాశం ఇవ్వండి, పాలమూరు బిడ్డను నేను ఇద్దరికి ఇస్తా, ఇంట్లో ముసలమ్మకు ముసలయ్యకు ఇద్దరికి ఇస్తా. ఆయన 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. అది కూడా 100 రోజుల్లో ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? మరి 25 నెలలు అయిపోయింది, 100 రోజులు గంగలో పోయింది. ఆ 2,000 తప్ప 4,000 లేదు. ఆ 2,000 కూడా 2 నెలలే కొట్టిండు. ముసలోళ్ళ నోట్ల కూడా మన్ను కొట్టిండు రేవంత్ రెడ్డి. రైతులను ముంచిండు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. నిజంగానే పండబెట్టిండు, వ్యవసాయాన్ని పండబెట్టిండు, రైతాంగాన్ని తొక్కిండు. రైతు బంధు కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. నాటేసే టైంకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడేది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. కానీ ఈ మొనగాడు ఎన్ని మాటలు చెప్పిండు ఆ రోజు? 2 పంటలకు ఇస్తారా, 3 పంటలకు ఇయ్యాల రైతు బంధు అన్నాడు. 2 పంటలకేనా, 3వ పంటకి ఇయ్యవా అని నిలదీసిండు. 10,000 15,000 ఇస్తా అన్నాడు. ముష్టేసినట్టు 10,000 ఇస్తావా, మా సోనియమ్మ మీద ఒట్టు 15,000 ఇస్తా అన్నాడు. మరి ఇలా సోనియమ్మ మీద ఒట్టేసినావు కదా, ఇచ్చినవా 15,000? వచ్చినాయా? భూ యజమానులకే ఇస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్. నేను కౌలుదారులకు కూడా ఇస్తా అన్నాడు. పట్టించుకుంటున్నాడు మళ్ళీ ఇలా కౌలు రైతులను. రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు. రాహుల్ గాంధీ మీద ఒట్టన్నాడు. ఇస్తున్నాడా? పడుతున్నాయా రైతు కూలీలకు? ఆలోచించండి ఎన్ని అబద్ధాలు. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,00,000 రూపాయలు ఇచ్చి 15 లక్షల మందికి పెళ్లి చేస్తే నేను తులం బంగారం ఇస్తా, ఆయన ఇచ్చే పైసలు
మరి లగ్గమైపోయినాక 6 నెలలకు వస్తున్నాయి, నేను మీరు పత్రిక పెట్టుకోగానే ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇంటికే పంపుతా అన్నాడు. వస్తుందా తులం బంగారం? మేము ఆ రోజే చెప్పినాం ప్రజలకి, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు, బంగారం ఇచ్చే మనుషులు కాదు, పుస్తల తాడెత్తుకపోయే బ్యాచ్ వీళ్ళని చెప్పినాం. నమ్మలేదు, మమ్మల్ని నమ్మలే, వాళ్ళని నమ్మినరు. ఇవాళ ఏమైందో మీకు గనపడుతున్నది. పాలమూరు బిడ్డ అన్నాడు. ఏమై మరి పాలమూరు బిడ్డకు బంగారం దొరకలేదా? బంగారు దుకాణాలు కనబడతలేవా? బంగారు దుకాణంలో ముఖ్యమంత్రికి ఆయన మాటకు విలువ లేదా? ఎందుకు ఇస్తలేవు మరి తులం బంగారం? ఎప్పుడు ఇస్తావు? ఇంకా ఈ మోగోడు అంట, ఈ సిపాయి ఏది తులం బంగారం ఇస్తా అని ఇప్పటిదాకా కనీసం కళ్యాణ లక్ష్మి కూడా చక్కగా ఇయ్యనోడంట. ఇలా ఆడబిడ్డలందరినీ 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తాడంట. కూట్లే రాయి తీయనోడు ఏట్ల రాయి దిత్తాను బయలుదేరిండంట. 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేయాలంటే ఎన్ని పైసలు కావాలా? ఎన్ని కోట్లు కావాలా? 1 కోటి కావాలా? 1 కోటి అంటే మాట్లాడితే కూడా అబద్ధం చెప్తే కూడా కొద్దిగా అతికేటట్టు ఉండాలనా లేదా? ఎన్ని అబద్ధాలు, ఎన్ని అడ్డగోలు హామీలు గుర్తు తెచ్చుకోండి. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, చదువుకునే ఆడపిల్లలకి ఇచ్చిండా? స్కూటీలు కాదు కదా, లూటీ మాత్రం మంచిగా జరుగుతున్నది. స్కూటీలు రాలే, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తున్నది. ఆలోచన చేయండి. విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు, మరి ఫీజు రీయింబర్స్మెంట్కే దిక్కులేదు. 12,500 కోట్ల రూపాయలు అటు కాలేజీలోళ్ళు మొత్తుకుంటున్నారు, ఇటు టీసీలు రాక పిల్లగాళ్ళు ఇంట్లో వాళ్ళు మొత్తుకునే పరిస్థితి వచ్చింది. నేను చెప్పేది ఏమైనా అబద్ధం ఉంటే మీరే ఆలోచన చేయండి. ఈ 2 ఏళ్లలో ఎవరికి లాభం జరిగింది? ఈ 2 ఏళ్లలో ఏ వర్గానికి లాభం జరిగింది? మీరు ఆలోచించండి. మీరు నిన్నగాక మొన్న మరి చూసినారో లేదో, అసెంబ్లీ మంత్రి గారు చెప్తున్నారు, ఒక ఆయన రెవెన్యూ మంత్రి గారు, కేసీఆర్ గారేమో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినాడు, కొత్త జిల్లాలు చేసినాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని 5 జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు. నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా చేసినాడు. మీరందరూ నారాయణపేట వాళ్ళు, గద్వాలోళ్ళు, కొల్లాపూర్ వాళ్ళు, అచ్చంపేట వాళ్ళు, మీరు మహబూబ్ నగర్ దాకా వచ్చేది ఎందుకు? మీ దగ్గరికే కలెక్టర్ను, ఎస్పీని తీసుకొస్తా, జిల్లా అధికారులను మీ దగ్గర కూర్చోబెడతా, ఇంత దూరం మీరు వచ్చేది ఏందని చెప్పి ఎక్కడికక్కడ జిల్లాలు ఏర్పాటు చేసినాడు. కలెక్టర్లను మీ గడప ముంగట కూర్చోబెట్టినాడు. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు. ఈ జిల్లాలో ఉండే మా లంబాడా సోదరులు, మా గిరిజన సోదరులు మీ ఆకాంక్ష నెరవేరుస్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు, తాండాలు గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండే, అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా? గద్వాలో లూకుంటారా? వనపర్తితో లూకుంటారా?